సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వక వందనాలు. ఇంతవరకు నా ఎడల చూపించిన అనంతమైన కరుణ కోసం స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. మార్చి 6 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. మేము నిరీక్షించి ఉంటిమి. లూకాసు వార్త 24వ అధ్యాయం 21వ వచనం. ఒక విషయం నేను ఎప్పుడూ బాధపడుతుంటాను. ఎమ్మాయికి వెళ్ళే దారిలో ఆ ఇద్దరు శిష్యులు యేసుతో మాకింకా నిరీక్షణ ఉంది అనలేదు, మేము నిరీక్షించాము అన్నారు. ఎంత విచారకరం! ఇది జరిగిపోయింది, కథ అంతమైపోయింది. వాళ్ళు ఇలా అనాల్సింది. పరిస్థితులన్నీ మా నిరీక్షణకి వ్యతిరేకంగా ఉన్నాయి. మా నమ్మకం వ్యర్థమైపోయిందేమో అన్నట్టుగా ఉంది. కానీ మేము మాత్రం ఆయన్ని మళ్ళీ చూస్తామన్న నిరీక్షణను పోగొట్టుకోలేదు. తాము కోల్పోయిన విశ్వాసాన్ని ఆయనకి వెల్లడిస్తూ ఆయనతో నడిచారు. చివరికి ఆయన అవివేకులారా, విశ్వాసరహితులారా అంటూ వాళ్ళని గద్దించవలసి వచ్చింది. ఈ మాటలు మన గురించి కూడా అనే ప్రమాదం ఉంది. సత్యానికి, ప్రేమకి ఆధారభూతుడైన దేవునిలో విశ్వాసాన్ని పోగొట్టుకోనంతకాలం మనం దేన్ని పోగొట్టుకున్నా పర్వాలేదు. ఈ శిష్యులాగా మన విశ్వాసాన్ని భూతకాలంలో చెప్పవద్దు. ఎప్పుడు మేము నిరీక్షించి ఉంటిమి, దానికి బదులు మేము నిరీక్షించుచున్నాము అనండి. వసంతం వయ్యారాలు ఉలకబోస్తూ వచ్చింది. అన్ని కొమ్మలు పూలతో బరువుగా ఊగుతున్నాయి. గులాబీలు పూసినప్పుడు నమ్మకముంచాను దేవునిపై, ఇప్పుడు నమ్మకముంచుతున్నాను. గులాబీలు వాడినప్పుడు నా విశ్వాసం వాడితే బలహీనమైనదే నా నమ్మకం. తుఫాను, మేఘాలు కమ్మిన వేళ నిరీక్షణ మారితే, ఆయన ప్రేమని శంకిస్తే అతి నీరసమే నా నిరీక్షణ. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.